ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ తన కార్యాలయంలోనే ఉండగా ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా కనుగొన్నట్లుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చాయి రెండు దేశాలు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లుగా వెల్లడించారు. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. ఖమేనీ మృతికి తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించారు ట్రూత్ సోషల్ మీడియాలో. ఖమేనీ మృతితో ఇరాన్ లో ఆయన వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఇజ్రాయెల్ పంతం నెరవేరింది. అమెరికా లక్ష్యం చేరుకుంది. ఇన్నాళ్లు ఈ రెండు దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించాయి. రహస్య ప్రాంతాల్లో దాగిన ఖమేనీని ఈ రెండు దేశాల మిలిటరీ గురిచూసి కొట్టింది. 86 ఏళ్ల వయసున్న ఖమేనీ చివరకు మిలిటరీ దాడుల్లో హతమయ్యాడు. ఆయన ఉన్న భవనం పైకి 30కి పైగా మిజైళ్ల వర్షం కురిసింది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ తన కార్యాలయంలో ఉండగానే చనిపోయినట్లుగా ధృవీకరించారు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా కనుగొన్నట్లుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకటించింది. పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చాయి రెండు దేశాలు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా కూడా ఇప్పుడు ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లుగా ఇరాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. అయితే ఇరాన్ లోని ఆయన వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.